See the 4.2. Fourth one, see in your textbooks క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ చాప్టర్ అంతా ఏం లేదండి, క్వశ్చన్ మనము 2 లీనియర్ ఈక్వేషన్స్ లైక్ ఫామ్ చేసుకొని దాని ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వేసుకోవాలి అంతే. ఈ చాప్టర్ మొత్తం అదే. ఓకే, ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్ అలాంగ్ విత్ ద చార్జెస్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. ఓకేనా, ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్. ఓకేనా, హైదరాబాద్లో ట్యాక్సీ చార్జెస్ అనేవి ఫిక్స్గా ఉంటాయి. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ద చార్జెస్ పెయిడ్ 220 rupees. ఫర్ ద జర్నీ ఆఫ్ 15 kilometers ద చార్జెస్ పెయిడ్ 310 rupees. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫిక్స్డ్ చార్జెస్ అండ్ చార్జ్ పర్ కిలోమీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ ఏందో చూద్దాం. మనకేం లేదండి అక్కడ ఫిక్స్. ఒక కార్ని ట్యాక్సీ తీసుకుంటాం కదా, ట్యాక్సీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం తీసుకుంటారంటే 210 rupees తీసుకుంటారంట. అక్కడ ఇచ్చాడు కదా, డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers యూ వాంట్ టు పే 210 rupees. ఓకేనా, అంటే ఇన్ని కిలోమీటర్స్కి అప్పుడు అక్కడ కిలోమీటర్కి ఎంత అండి, 22 rupees కాదండి, అలా కాదు, డివైడెడ్ బై చేయకూడదు. ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ కిలోమీటర్ పర్ హవర్. ఓకేనా, ఛార్జెస్ తీసుకుంటాడు. అంటే ఫస్ట్ మనం కార్ బుక్ చేసుకునేందుకు, ఓకేనా, ఇప్పుడు ఒక 10 kilometers బుక్ చేసుకున్నాం కారు, అప్పుడు ఏదో ఒక 100 rupees ఛార్జ్ పే చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకుంటేనే మనం 100 rupees పే చేయాలి. 1 kilometer పైన అదే, 10 kilometers పైన కూడా 100 rupees ఛార్జెస్. ఫిక్స్డ్ ఛార్జ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, కార్ రెంట్కి తీసుకునేందుకు ఫిక్స్డ్ ఛార్జెస్. మీరు 20 kilometers పోవాలన్నా కూడా ఆ 100 rupees పే చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కారు వస్తూనే మనకి పే చేయాలండి ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ కిలోమీటర్కి ఇంతని అమౌంట్ ఇవ్వాలండి. మళ్ళీ ఇప్పుడు 1 kilometerకి 10 rupees అడిగాడు అనుకోండి, 10 kilometersకి ఎంత పే చేయాలండి, 100 rupees. ఓకేనా, 1 kilometerకి 10 rupees అంటే 100 kilometersకి ఎంత పే చేయాలండి, 100 rupees. సో 100 rupees కిలోమీటర్స్ ఇది పే చేయాలి. ఫిక్స్డ్ ఉంది కదా, ఆ 100 ప్లస్ 200 అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జెస్ 50 rupees అనుకుందాం. ఫిక్స్డ్ ఛార్జెస్ 50 rupees వేశాడు, నేను 20 kilometers వెళ్ళాలి, కిలోమీటర్కి 10 rupees అని చెప్తారు. అంటే కిలోమీటర్ 10 rupees అంటే 200 rupees. నెక్స్ట్ ఫిక్స్డ్ ఛార్జెస్ 50 rupees. సో 250 rupees టోటల్గా మనం పే చేయాలి అతనికి. ఓకేనా, లైక్ దట్ దే ఆల్సో గివెన్ ఫర్ యూ. ఫోర్త్ క్వశ్చన్ లైక్ దట్ ఓన్లీ. సో వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ చార్జ్డ్ పర్ కిలోమీటర్ దే ఆస్క్డ్ ఫర్ యూ. సో ఫిక్స్డ్ ఛార్జెస్ అనేదాన్ని ఎక్స్గా తీసుకుంటాను. సీ ఇన్ యువర్ ఆన్సర్స్. స్క్రీన్ మీద చూడండి. లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు X rupees, చార్జ్డ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు Y rupees. ఓకేనా, అకార్డింగ్ టు ద ప్రాబ్లం. అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, 10 kilometersకి ఎంత పే చేసామండి, 220 rupees. అంటే ఆ 10 kilometersలో ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటుంది, ఆ 220 rupeesలో ఆ 220 rupees మనకి ఇచ్చామండి డ్రైవర్కి అమౌంట్. ఓకేనా, ఎలా ఇస్తామంటే అది ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ కిలోమీటర్కి రెండు కలిపి ఇచ్చింటాం. సో X ప్లస్ Y తీసుకోవాలి. X ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు 220 rupees. ఇక్కడ Y ప్లేస్లో, ఓకేనా, Y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళా మనకు తెలుసండి. ఓకేనా, 10. సో X ప్లస్ 10Y ఈజ్ ఈక్వల్ టు 220 rupees. ఓకేనా, చార్జ్డ్ పర్ కిలోమీటర్ అంటే 10 kilometers కదా మనం వెళ్ళింది. సో 10 into Y కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలంటే 15 kilometersకి 310 rupees. సో X ప్లస్ Y, అక్కడ Yకి ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చాడండి, సో 15. సో X ప్లస్ 15Y ఈజ్ ఈక్వల్ టు 310 rupees పే చేసాం. సో ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ ఏ మెథడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎలిమినేషన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈక్వల్ కాబట్టి సైన్ చేంజ్ చేస్తే డైరెక్ట్గా క్యాన్సిలేషన్. సో 10xలోంచి 15x పోతే 5x. సో బిగ్ వాల్యూ హ్యావింగ్ మైనస్. సో -5y నాట్ x, -5y దట్ ఈక్వల్ టు 310 minus 220 it will become 90. So y is equal to minus will be the cancel. So y is equal to 19. 5 ones 5 19. So y is equal to 90. y అనేది ఏంటండి, వాట్ ఇస్ ద y, చార్జ్డ్ పర్ కిలోమీటర్. అంటే 1 kilometerకి 18 kilometers. మీరు 10 kilometers వెళ్తే 180 rupees పే చేయాలి. ప్లస్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఇంకా కనుక్కోలేదండి, అది కూడా కనుక్కుందాం. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ద y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లోనే ఈక్వేషన్ 2లోనే అక్కడేం సబ్స్టిట్యూట్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 220 ఫస్ట్ ఈక్వేషన్. సో y ప్లేస్లో 18 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ 220. బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ మైనస్. సో x ఈజ్ ఈక్వల్ టు 40. సో x వచ్చింది, y వచ్చింది. వాట్ ఇస్ ద x అంటే ఏంది, ఫిక్స్డ్ ఛార్జెస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ యొక్క
ఆన్సర్ చూద్దాం. ఫిక్స్డ్ ఛార్జెస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 40 రూపీస్, ఛార్జెస్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు 18 రూపీస్. ఓకేనా. సీ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. హౌ మచ్ డస్ ఎ పర్సన్ హ్యాస్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్ వద్దులేండి, ఒక 10 కిలోమీటర్ తీసుకుందాం ఫస్ట్. ఒక ఎగ్జాంపుల్, మన అజంప్షన్ 10 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఎంత పే చేయాలంటే మనం ట్యాక్సీకి 10 కిలోమీటర్స్ కాబట్టి 10 ఇంటూ ఎంత వచ్చిందండి పర్ కిలోమీటర్. పర్ కిలోమీటర్ అంటే ఏంది, ఇక్కడ ఛార్జెడ్ పర్ కిలోమీటర్ వై కదా, అంటే వై వాల్యూ ఎంత 18 రూపీస్. 10 కిలోమీటర్స్ వెళ్తే 18 ఇంటూ 10, సో 180 రూపీస్. 180 రూపీస్ ప్లస్ ఎక్స్ అనేది అండి ఫిక్స్, అది ఫిక్స్ కంపల్సరీ 40 రూపీస్ చేయాల్సిందే. సో 180 ప్లస్ 40 220 రూపీస్ ఇచ్చేస్తే ఓకేనా 10 కిలోమీటర్స్ దగ్గర మనం తోలుతాడు. అదే కదా అక్కడ కూడా మనకు వచ్చింది. ఏదైనా కనుక్కోవచ్చు అండి. సో అది గివెన్ ఫర్ యూ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్కి ఎలా కనుక్కుందాం చూద్దాం. సీ ద సెకండ్ వన్, డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25y. ఎక్స్ అంటే మీకు తెలుసు ఫిక్స్డ్ ఛార్జెస్ 40 ప్లస్ 25 ఇంటూ వై మీన్స్ 18, యూ నో ఆల్రెడీ. సో 450 ప్లస్ 40 490 రూపీస్. అంటే 25 కిలోమీటర్స్ వెళ్తే మీరు ఎంత పే చేయాలంటే ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ 25 కిలోమీటర్స్ పర్ కిలోమీటర్, ఛార్జర్ పర్ కిలోమీటర్, ఆ రెండు పే చేస్తే 490 రూపీస్ పే చేయాలి. See the next one. In your textbooks, fifth question. A fraction become 4/5. Okay, a fraction become 4/5. Fractions, you know, numerator and denominator untadi. So if one is added to the both numerator and denominator, చూడండి అక్కడ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 4/5 అంట ఇఫ్ వన్ ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఫస్ట్ న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం, డినామినేటర్ని వై అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి, ఇఫ్ వన్ ఈజ్ యాడెడ్ టు ద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 అయిపోతుంది కదా. ఆ న్యూమరేటర్కి డినామినేటర్కి 1 యాడ్ చేసిన ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ కూడా ఇచ్చేసాడు వాల్యూ ఫ్రాక్షన్, దట్ ఈక్వల్ టు 4/5. దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చినట్టే. See the first line last. If however 5 is subtracted from both numerator and denominator, the fraction become 1/2. అంటే ఆ న్యూమరేటర్కి డినామినేటర్కి 5 అనే దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలంటే అండి, అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంట 1/2 అయిపోతుంది. సో ఎక్స్ మైనస్ 5 బై వై మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అది కూడా సెకండ్ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లెట్ us see the answer. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అంటే ఏందో కనుక్కోవాలి. ఫస్ట్ న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం, డినామినేటర్ని వై అనుకుందాం. సో హియర్ let the digit in numerator is equal to x. The digit in denominator is equal to y. న్యూమరేటర్ x అనుకున్న డినామినేటర్ y. సో x by y అయిపోతుంది అంతే. అకార్డింగ్ టు ద ప్రాబ్లం చూడండి ఫస్ట్లో ఇచ్చేసాడండి ఏమని, ఇఫ్ వన్ ఈజ్ యాడెడ్ టు ద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, 1 అనేది యాడ్ చేయాలంట న్యూమరేటర్ డినామినేటర్కి, అప్పుడు ఆ ఫ్రాక్షన్ అనేది 4/5 దే ఓన్లీ గివెన్. సో ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4/5. ఓకేనా, 4/5. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ వై ప్లస్ 1. ఇన్సైడ్ పంపించేయండి ఆ 5ని ఆ 4ని. సో 5x ప్లస్ 5 ప్లస్ 4y ప్లస్ 4. టోటల్ ఆర్హెచ్ఎస్ని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకున్నాండి. సో 5x ప్లస్ 5 మైనస్ 4y మైనస్ 4 అయిపోతుంది కదా, -4. సో ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. సో 5x మైనస్ 4y, అక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి, ఏంది కాన్స్టెంట్, +5 - 4 ఇట్ విల్ బికమ్ +1. సో డైరెక్ట్గా రాశానండి +1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సీ ద సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చేసారు కదండి, ది ఓన్లీ గివెన్ ఎక్స్ ది గివెన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్కి 5ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కదా. సో అది వచ్చేసింది మనం x - 5 బై y - 5 దట్ ఈక్వల్ టు 1/2. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో x ఇంటూ x minus y that equal to 1 into y minus 5. So that equal to 2x minus 10 equal to y minus 5. సో ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకున్నాండి. సో ఇట్ విల్ బికమ్ 2x minus 5 minus 5 by 2x minus y minus 5 by minus 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్లో ఎలిమినేషన్ మెథడ్ చేసుకొని సబ్స్టిట్యూషన్ మెథడ్ మీ ఇష్టం. ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. సో ఎక్కడైనా ఈక్వల్ అయిందండి,
2 ఈక్వేషన్స్ ఎక్కడ ఈక్వల్ కాలేదు. సో వైని ఈక్వల్ చేస్తాను. సో సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేశాను. సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేశానండి. మల్టిప్లై చేస్తే 5x, ఫస్ట్ ఈక్వేషన్ సేమ్ 5x - 4y + 1 = 0. సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయడం వల్ల 8x - 4y - 20 = 0. సో బోత్ సేమ్ వాల్యూ, సో సేమ్ సైన్స్ కాబట్టి సైన్ విల్ బి చేంజ్ ఫర్ సెకండ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్కి. సో క్యాన్సల్. సో ద వాల్యూ ఈజ్ x ఈజ్ -3x, కాన్స్టెంట్ ఈజ్ +21. +21 by going to RHS it will become -21. సో minus will be the cancel. 3 1 3 7. సో x = 7. అంటే x అంటే ఏంటంటే న్యూమరేటర్ అనేది 7 వచ్చింది. డినామినేటర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్, మీ ఇష్టం ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏది స్మాల్ వాల్యూ ఉంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. 2x - 5 = 0. సో x వాల్యూ 7, 7 2 14, 14 - 5 ఏమవుతుందండి 9, +9 బై గోయింగ్ టు RHS -9. కానీ ఇక్కడ వైకి మైనస్ ఉంది, ఆ పక్క 9కి మైనస్ ఉంది. మైనస్ విల్ బి ద క్యాన్సల్. సో y = 9. ఓకేనా. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కనుక్కున్నాం. సో ఫ్రాక్షన్ = న్యూమరేటర్ బై డినామినేటర్. సో ఫ్రాక్షన్ = x by y. సో ఫ్రాక్షన్ = 7/9. దట్ ఈస్ ద ఫ్రాక్షన్. See the next one. Next question, see in your textbooks, 6th one. Place A and B are 100 kilometers apart on a highway. One car starts from A and another car from B at the same time at different speeds. If the car travels in the same direction, they meet in 5 hours. If they travels towards each other, they meets in 1 hour. What are the speed of the 2 cars? అంటే దాని మీనింగ్ ఏమంటే, సో దాని మీనింగ్ వచ్చేసి దిస్ ఇస్ ద డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఉందండి. ఆ ప్రాబ్లం వదిలేని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 కార్స్, 2 కార్లు అండి. ఫస్ట్ కార్ అండ్ సెకండ్ కార్ ఎట్ ఏ టైం 10 o'clockకి స్టార్ట్ చేసాం, 9 o'clockకి స్టార్ట్ చేసాం. ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేకి ఎంత స్పీడ్తో వెళ్తా, స్పీడ్ మాత్రం ఎక్కడ, మనకు టైమింగ్ ఇంపార్టెంట్ కాదు. దే ఆస్కింగ్ ఫర్ యూ స్పీడ్. ఫస్ట్ కార్ యొక్క స్పీడ్, సెకండ్ కార్ యొక్క స్పీడ్ అడుగుతాడు. ఓకేనా, అండర్స్టూడ్. ఓకేనా. 2 సేమ్ స్పీడ్తో వెళ్ళలేవు కదా, డిఫరెంట్. ఒకరు ఫస్ట్ వెళ్తారు, ఒకరు సెకండ్ వెళ్తారు. ఓకేనా. కానీ దే మీట్, ఇద్దరు వెళ్ళేటప్పుడు, ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడ క్వశ్చన్ సెకండ్ లైన్లో చూడండి. సెకండ్ లైన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఇఫ్ ద కార్ ట్రావెల్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, బోత్ ఒకే, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు 2, దే మీట్ ఇన్ 5 hours. ఎక్కడ మీట్ అవుతున్నాయి 2 కార్లు? 5 hours దగ్గర మీట్ అవుతున్నాయి. See here, disturbance అండి. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్. ఓకేనా. ఇక్కడ నుంచి 2 కార్స్ బయలుదేరాయి, అంతే కదండి. సెకండ్ లైన్ చూడండి టెక్స్ట్ బుక్లో. ఇఫ్ ద కార్ ట్రావెల్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే సైడ్ నుంచి వెళ్తున్నాయి 2 కార్స్, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్కు. దే మీట్ ఇన్ 5 hours. ఎక్కడ మీట్ అవుతుందండి? 5 hours. హవర్స్ అంటే టీ ఇచ్చేసినాడు, బోత్ కార్స్ యొక్క టీ ఇచ్చేసినాడు. ఓకేనా. స్పీడ్ కనుక్కోవాలి. సో నేను దీన్ని డిస్టెన్స్లే కన్వర్ట్ చేస్తున్నా. డిస్టెన్స్ అంటే ఏంటంటే ఫార్ములా ఆల్రెడీ నేను ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఎంత వీడియో ఉన్నాం, ఫస్ట్ వాడు కాబట్టి ఫస్ట్ ఏదో ఒక నేమ్ తీసుకుందాం. ఎవరెవరు, ఏదో ఒక నేమ్ మీ క్లాస్లో ఎవరో ఒకరు, ఒక మైత్రి అండ్ జైత్ర. ఓకేనా. మైత్రి వచ్చేసి 1 ఫస్ట్ మెంబర్, మైత్రి అనే అమ్మాయి ఫస్ట్ మెంబర్ అండి, జైత్ర అనే అమ్మాయి సెకండ్ మెంబర్. ఓకేనా. వాళ్ళు బోత్ సైడ్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్తున్నారు ఎండింగ్ పాయింట్ దగ్గరికి. ఎక్కడ మీట్ అయినారంటే వాళ్ళిద్దరూ 5 hours దగ్గర మీట్ అయినారు. హవర్స్ అనే టైమే కదా, టైం ఇచ్చేసినాడు. మనకి ఇక్కడ స్పీడ్ అంటే తెలియదు, స్పీడ్ అంటే x. మైత్రిని x తీసుకుందాం, జైత్రని y. సో డిస్టెన్స్ = ఫస్ట్ మైత్రి గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ కార్ వచ్చేసి మైత్రి కాబట్టి నెంబర్ 1 అనే కార్ మీద మైత్రి కూర్చోంటుంది, నెంబర్ 2 కార్ దగ్గర జైత్ర కూర్చొని డ్రైవ్ చేస్తుంటారు. నెంబర్ 1 మైత్రి ఏం చేస్తుందంటే
డిస్టెన్స్ అమ్మాయి యొక్క డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం, అంటే స్పీడ్ ఎంత ఎక్స్ అమ్మాయి ఎక్స్ అనుకుందాం, ఇంటూ టైం ఎంత అండి అమ్మాయిది 5 hours, వాళ్ళిద్దరు మీట్ అయినారు కదా అది తీసుకోవాలి. సో 5x అయిపోతుంది. మైత్రిది 5x, జైత్రది ఏమవుతుందండి, జైత్ర అంటే y స్పీడ్ ఇంటూ టైం కూడా అమ్మాయికి కూడా 5 సో 5y. సో మైత్రిది 5x, జైత్రాది 5y. సో 5x 5y సేమ్ సైడ్ వెళ్ళారు కదా, ఇద్దరు సేమ్ సైడ్ వెళ్తున్నారు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్తున్నారు, సేమ్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ప్లస్ తీసుకోవాలి, సేమ్ సైడ్ కాబట్టి మైనస్. సో 5x minus 5y, దట్ ఈస్ ద ఈక్వేషన్. 5x minus 5y ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత, వాళ్ళు వెళ్ళాల్సింది ఎండింగ్ పాయింట్ 100 kilometers ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది కదా ఫస్ట్ ఈక్వేషన్. సో 5x minus 5y ఈజ్ ఈక్వల్ టు 100, అర్థమైంది కదండి ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మైత్రి, ఎండింగ్ పాయింట్ నుంచి జైత్ర ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. థర్డ్ లైన్, ఇఫ్ దే ట్రావెల్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అని, దే మీట్ 1 hour, 1 hour దగ్గర మీట్ అయ్యారు. మైత్రి చూద్దాం. మైత్రి ఈక్వల్ టు డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. మైత్రి యొక్క డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఉంటుంది, స్పీడ్ ఎంత మైత్రిది ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎన్ని హవర్స్ అండి 1, సో ఎక్స్ అయిపోతుంది అమ్మాయి, 1 into x ఎక్సే అయిపోయింది. నెక్స్ట్ జైత్ర ఏమవుతుందండి, జైత్ర ఈక్వల్ టు జైత్ర యొక్క స్పీడ్ ఎంత, డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ కదా. సో స్పీడ్ ఎంత జైత్ర, అది వై ఇంటూ టైం ఎంత అండి 1. మీరు కావాలంటే క్లాస్ వర్క్లో అట్లా అజంప్షన్ రఫ్ వర్క్లో చేసుకోండి మీకు అర్థం కాకపోతే, ఓకేనా. జైత్రాది వచ్చేసి డిస్టెన్స్ స్పీడ్ వై ఇంటూ టైం వచ్చేసి 1, అక్కడ కూడా అమ్మాయిది వై ఇంటూ 1 అంటే ఏమవుతుంది వై అయిపోతుంది, అంటే జైత్ర వై, మైత్రి వచ్చేసి ఎక్స్. సో ఆపోజిట్ డైరెక్ట్ కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100, అర్థమైందా అండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100, బోత్ ఈక్వేషన్స్ వచ్చాయి కదా. చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం చూద్దాం. మీకు క్వశ్చన్ అర్థం కావాలండి, క్వశ్చన్ అర్థం అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ప్రాబ్లమ్ని. సీ ద స్క్రీన్. లెట్ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ కార్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈక్వల్ టు x km/h. x km/h ఎందుకు తీసుకున్నా అంటే అది స్పీడ్ గురించి చెప్తాను కాబట్టి km/h అనే రాయొచ్చు, km/hr అనైనా రాయొచ్చు, ఏదైనా కరెక్టే. సో స్పీడ్ ఆఫ్ ద సెకండ్ కార్ ఫ్రమ్ b ఈజ్ ఈక్వల్ టు y km/h అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్. డిస్టెన్స్లే కన్వర్ట్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ని. డిస్టెన్స్ ట్రావెల్ బై ఫస్ట్ కార్ ఇన్ 5 hours, దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 5x కదా. డిస్టెన్స్ అంటే ఏంటండి ఫార్ములా అక్కడంతా రాయలేదు ఇంకా మామూలుగా. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే ఏంది ఫస్ట్ కార్ది ఎక్స్ ఇంటూ హవర్స్ 5 ఇంటూ ఎక్స్ 5x, అది డైరెక్ట్గా రాసిన 5x kilometers, ఇదంతా డిస్టెన్స్లే కన్వర్ట్ చేసిన కాబట్టి. సో సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై సెకండ్ కార్ ఇన్ 5 hours, సెకండ్ కార్ అంటే ఎవరిది వైది కదా, సో 5y kilometers అయిపోయింది. టోటల్గా ఈక్వేషన్ వాళ్ళిద్దరు సేమ్ సైడ్ వెళ్ళారు కాబట్టి మైనస్ 5x minus 5y ఈజ్ ఈక్వల్ టు 100, దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. డిస్టెన్స్ ట్రావెల్ బై ఫస్ట్ కార్ ఇన్ 1 hour, 1 hourలో వెళ్ళారు, 1 hour దగ్గర మీట్ అయినారు అందుకు. సో దట్ ఈక్వల్ టు 1x అయిపోతుంది కిలోమీటర్స్ మైత్రిది. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బై సెకండ్ కార్ ఇన్ 1 hour ఈక్వల్ టు y kilometers. y అన్నా ఒకటే 1y అన్నా కూడా కరెక్టే. సో ఎక్స్ ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నానండి, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100, బోత్ డిస్టెన్స్ 100 కాబట్టి 100 అండర్స్టూడ్, ఓకేనా. ఇంకా రెండు ఈక్వేషన్స్ ఎక్కడ ఈక్వల్ లేవు. సో సెకండ్ ఈక్వేషన్కి ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, 5x minus 5x ఈజ్ ఈక్వల్ టు 100. సెకండ్ ఈక్వేషన్ 5x plus 5y ఈజ్ ఈక్వల్ టు 500, ప్రోడక్ట్ చేసిన 5తో. సో సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లే, 5y క్యాన్సిల్ అయిపోతుంది. సో 10x ఈజ్ ఈక్వల్ టు 600, x ఈజ్ ఈక్వల్ టు 60 అంటే ఎక్స్ అంటే ఎవరండి ఫస్ట్ కార్ ఎవరు మైత్రి ఎంత స్పీడ్తో వెళ్తుంది 60 km/h, అంటే 1 hourకి 60 km స్పీడ్తో వెళ్తుంది అమ్మాయి, ఓకేనా. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఎక్స్ వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్, ఆ సెకండ్ ఈక్వేషన్, ఆ థర్డ్ ఫోర్త్ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎక్కడ స్మాల్ నెంబర్ ఉంటే అక్కడ చేసుకోండి. సో x ప్లస్ వై ఈక్వల్ టు 100, సో x 60, సో y ఈజ్ ఈక్వల్ టు బై కమింగ్ టు RHS 100 minus 60 దట్ ఈక్వల్ 40, y ఈజ్ ఈక్వల్ టు 40. అంటే జైత్ర ఎంత స్పీడ్తో వెళ్తారండి 40 km/h. ఎవరు ముందు వెళ్తారు మైత్రిని కదా, అది ఎవరు ఫస్ట్ వెళ్తారా అని ఇక్కడ అడగట్లే, స్పీడ్ మాత్రం అడుగుతాడు. సో దేర్ ఫోర్ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ కార్ x ఈజ్ ఈక్వల్ టు 60 km/h, స్పీడ్ ఆఫ్ ద సెకండ్ కార్ y ఈజ్ ఈక్వల్ టు 40 km/h. లైక్ దట్ యూ వాంట్ టు డూ, ఓకేనా. సీ ద నెక్స్ట్ వన్.
సీన్ అవర్ టెక్స్ట్ బుక్స్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి, ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 7th వన్ చూడండి. 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఎంత అండి? 90 degrees. 2 యాంగిల్స్ ఏ అండ్ బి తీసుకుందాం. A + B = 90 degrees అనేది దాని మీనింగ్. 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ కాంప్లిమెంటరీ, వి నో ఆల్రెడీ. A + B, ఒకదాన్ని ఏ ఒకదాన్ని బి అనుకుంటున్నా. బిగ్ వన్ ఏ, స్మాల్ వన్ బి అనుకుందాం. A + B = 90. ఓకే. నెక్స్ట్, ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ సి ద లార్జ్ యాంగిల్ ఈజ్ 3 degrees లెస్ దాన్ ద ట్వైస్ ద స్మాలర్ నెంబర్ అన్నాడు, స్మాలర్ యాంగిల్ అన్నాడు. ఓకేనా? అంటే లార్జర్ యాంగిల్ ఏం తీసుకుందాం? ఏగా తీసుకుందాం. లార్జర్ యాంగిల్ ఏం తీసుకుందాం? ఏ తీసుకుందాం. స్మాలర్ని బి తీసుకుందాం. సో లార్జర్ యాంగిల్ అన్నాడు. లార్జర్ యాంగిల్ అంటే ఏం రాయాలి? ఏ = 3 less than the twice of the స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే స్మాలర్ యాంగిల్ అంటే బి కదా, ట్వైస్ అన్నాడు. 2b లెస్ దాన్ అన్నాడు, -3 అంటే ఏ = 2b - 3 వస్తుంది. అది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. అండర్స్టూడ్? లెట్ us see the ప్రాబ్లం. మనం చేద్దాం ఎలా చేసినాము. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్స్. మనం ఇక్కడ x తీసుకున్నాం. ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఏ తీసుకున్నా, బి తీసుకున్నా నో ప్రాబ్లం. సో లెట్ ద లార్జర్ నెంబర్ = x, స్మాలర్ నెంబర్ = y అకార్డింగ్ టు ద ప్రాబ్లం. మనకు తెలుసు సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ = 90. సో x + y = 90 degrees. సెకండ్ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే బై యూజింగ్ ద క్వశ్చన్లో ఇచ్చాడండి. x అంటే లార్జర్ నెంబర్, ఈజ్ అంటే ఈక్వల్ అని, ఈక్వల్ ఏమని ఇచ్చాడండి? 3 degrees లెస్ దాన్ ద ట్వైస్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే y, ట్వైస్ అన్నాడు 2y, లెస్ దాన్ అన్నాడు కూడా -3. సో 2y - 3, x = 2y - 3. ఓకేనా? దీన్ని మళ్ళీ అంతా ఒక సైడ్ తీసుకొని రండి. అంతా ఒక సైడ్ అయినా తీసుకొని రండి. కాన్స్టెంట్ వాల్యూ ఈజ్వల్ అవతల ఉంది కాబట్టి ఈజ్వల్ అవతల పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. కాన్స్టెంట్ వాల్యూకి అయితే RHS సైడ్ ఉన్నా నో ప్రాబ్లం, లేదంటే అంతా ఒక సైడే LHS సైడ్ ఉన్నా నో ప్రాబ్లం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేసుకోండి, ఎలిమినేషన్ మెథడ్ మీ ఇష్టం అండి, క్వశ్చన్లు ఏం అడగలేదు కాబట్టి. సో నేను ఎలిమినేషన్ చేసిన. సో 2y అనేదాన్ని LHS సైడ్ తీసుకొని వచ్చిన, -2y అయిపోయింది. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో XS ఆర్ ఈక్వల్, సైన్స్ అనేది చేంజ్ చేస్తే ఈక్వల్ అయిపోతాయి. సో క్యాన్సల్. సో y విల్ బీ ద క్యాన్సల్. సో y విల్ బీ ద రిమైన్స్. సో y + 2y = 3y దట్ = 93. సో y = 31 degrees. ఓకేనా? y అంటే ఎవరండి? స్మాల్ యాంగిల్ 31 degrees. సబ్స్టిట్యూటింగ్ ద y వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ 2, ఫస్ట్లో అయినా 2 ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే x + y = 90. సో y = సో x కదా, ఆల్రెడీ y కనుక్కున్నాం. x = 90 - 31, ఇట్ విల్ బికమ్ 59. సో లార్జర్ యాంగిల్ = 59 degrees, స్మాల్ యాంగిల్ = 31 degrees. అక్కడ డిగ్రీస్ లేకపోతే హాఫ్ మార్క్ కట్ అయిపోతుంది, అందుకని చెప్తాను. నేను కదండి, పబ్లిక్లో కూడా అలానే చేస్తారు కరెక్షన్. See the next one.